ప్రైజ్ లార్డ్ అందరికీ. బైబిల్ రీడింగ్ ఇన్ 1 ఇయర్, జూలై 30th, నిర్గమకాండం 34వ అధ్యాయం నుండి చదువుకుందాం. మరియు యెహోవా మోషేతో, మొదటి పలకల వంటి మరి 2 రాతి పలకలను చెక్కుము. నీవు పగలగొట్టిన మొదటి పలకల మీదనున్న వాక్యములను నేను ఈ పలకల మీద వ్రాసిదను. ఉదయమునకు నీవు సిద్ధపడి ఉదయమున సీనాయి కొండ ఎక్కి అక్కడ శిఖరము మీద నా సన్నిధిని నిలిచి ఉండవలెను. ఏ నరుడును నీతో ఈ కొండకు రాకూడదు. ఏ నరుడును ఈ కొండ మీద ఎక్కడనైనాను కనబడకూడదు. ఈ కొండ ఎదుట గొర్రెలైనను ఎద్దులైనను మేయకూడదని సెలవిచ్చెను. కాబట్టి అతడు మొదటి పలకల వంటి 2 రాతి పలకలను చెక్కెను. మోషే తనకు యెహోవా ఆజ్ఞాపించినట్లు ఉదయమందు పెందలకడ లేచి ఆ 2 రాతి పలకలను చేతపట్టుకొని సీనాయి కొండ ఎక్కగా మేఘంలో యెహోవా దిగి అక్కడ అతనితో నిలిచి యెహోవా అను నామమును ప్రకటించెను. అతని ఎదుట యెహోవా అతని దాటి వెళ్ళుచు, యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపాసత్యములు గల దేవుడైన యెహోవా. ఆయన 1000 మందికి కృపను చూపుచు దోషమును, అపరాధమును, పాపమును క్షమించును. కానీ ఆయన ఏమాత్రమును దోషులను నిర్దోషులుగా ఎంచక 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదికిని కుమారుల కుమారుల మీదికిని రప్పించునని ప్రకటించెను. అందుకు మోషే త్వరపడి నేల వరకు తల ఉంచుకొని నమస్కారము చేసి, ప్రభువా, నా మీద నీకు కటాక్షము కలిగినడలా నా మనవి ఆలకించుము. దయచేసి నా ప్రభు మా మధ్యన ఉండి మాతో కూడా రావలెను. వీరు లోబడనొల్లని ప్రజలు. మా దోషమును పాపమును క్షమించి మమ్మును నీ స్వాస్యముగా చేసుకొనుమనెను. అందుకు ఆయన, ఇదిగో, నేను ఒక నిబంధన చేయుచున్నాను. భూమి మీద ఎక్కడనైనాను ఏ జనములోనైనాను చేయబడని అద్భుతములు నీ ప్రజల ఎదుట చేసేదను. నీవు ఏ ప్రజల నడుమనున్నావో ఆ ప్రజలందరూ యెహోవా కార్యమును చూచెదరు. నేను నీ ఎడల చేయబోవున్నది భయంకరమైనది. నేడు నేను నీకు ఆజ్ఞాపించిన దాన్ని అనుసరించి నడుము. ఇదిగో, నేను అమోరీలను, కనానీలను, హిత్తీలను, పెరిజీలను, హివ్వీయులను, యోబూసీలను నీ ఎదుట నుండి వెళ్ళగొట్టేదను. నువ్వు ఎక్కడికి వెళ్ళుచున్నావో ఆ దేశపు నివాసులతో నిబంధన చేసుకొనకుండా జాగ్రత్త పడము. ఒకవేళ అది నీకు ఉరి కావచ్చును. కాబట్టి మీరు వారి బలిపీఠములను పడగొట్టి వారి బొమ్మలను పడగొట్టి వారి దేవతా స్తంభములను పడగొట్టవలెను. ఏలయనగా వేరొక దేవునికి నమస్కారం చేయవద్దు. ఆయన నామము రోషము గల యెహోవా. ఆయన రోషము గల దేవుడు. ఆ దేశపు నివాసులతో నిబంధన చేసుకొనకుండా జాగ్రత్త పడము. వారు ఇతరుల దేవతలతో వ్యభిచరించి ఆ దేవతలకు బలి అర్పించుచున్నప్పుడు ఒకడు నిన్ను పిలిచినడలా నీవు వాని బలిద్రవ్యమును తినకుండా చూచుకొనుము. మరియు నీవును నీ కుమారుల కొరకు వారి కుమార్తెలను పుచ్చుకొని నడలా వారి కుమార్తెలు తమ దేవతలతో వ్యభిచరించి నీ కుమారులను తమ దేవతలతో వ్యభిచరింపచేయుదురేమో. పోతపోసిన దేవతలను చేసుకొనవలదు. మీరు పొంగని వాటి పండుగ ఆచరింపవలెను. నేను నీకు ఆజ్ఞాపించినట్లు అబీబు నెలలో నియామక కాలమందు 7 దినములు పొంగని వాటినే తినవలెను. ఏలయనగా అబీబు నెలలో ఐగుప్తులో నుండి మీరు బయలుదేరి వచ్చితిరి. ప్రతి తొలిచూలు పిల్లయు నాది. నీ పశువులలో తొలిచూలుదైన ప్రతి మగది దూడయే గాని గొర్రెపిల్లయే గాని అది నాదగును. గొర్రెపిల్లనిచ్చి గాడిద తొలిపిల్లను విడిపింపవలెను. దాని విమోచింపని ఎడల దాని మెడను విరుగతీయవలెను. నీ కుమారులలో ప్రతి తొలిచూలు వాని విడిపింపవలెను. నా సన్నిధిని వారు వట్టి చేతులతో కనబడవలదు. 6 దినములు నీవు పనిచేసి 7వ దినమున విశ్రమింపవలెను. దున్ను కాలమందైనను కోయు కాలమందైనను ఆ దినమున విశ్రమింపవలెను. మరియు నీవు గోధుమల కోతలో ప్రథమ ఫలముల పండుగను అనగా వారముల పండుగను, సంవత్సరాంతమందు పంటకూర్చి పండుగను ఆచరింపవలెను. సంవత్సరమునకు ముమ్మారు నీ పురుషులందరూ ప్రభువును ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సన్నిధిని కనబడవలెను. ఏలయనగా నీ ఎదుట నుండి జనములను వెళ్ళగొట్టి నీ పొలిమేరలను గొప్పవిగా చేసేదను. మరియు నీవు సంవత్సరమునకు ముమ్మారు నీ దేవుడైన యెహోవా సన్నిధిని కనబడబోనప్పుడు ఎవడును నీ భూమిని ఆశింపడు. ఏలయనగా నీ ఎదుట నుండి జనములను వెళ్ళగొట్టి నీ పొలిమేరలను గొప్పవిగా చేసేదను. మరియు నీవు సంవత్సరమునకు ముమ్మారు నీ దేవుడైన యెహోవా సన్నిధిని కనబడబోనప్పుడు ఎవడునూ నీ భూమిని ఆశింపడు. నీవు పులిసిన దానితో నీ బలిరక్తమును అర్పింపకూడదు. పస్కా పండుగలలోని బలి సంబంధమైన మాంసమును ఉదయకాలము వరకు ఉంచకూడదు.
నీ భూమి యొక్క ప్రథమ ఫలములలో మొదటివి నీ దేవుడైన యెహోవా మందిరంలోనికి తేవలెను. మేకపిల్లను దాని తల్లిపాలతో ఉడకబెట్టకూడదు అనెను. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, ఈ వాక్యములను వ్రాసుకొనుము. ఏలనగా ఈ వాక్యములను బట్టి నేను నీతోనూ ఇశ్రాయేలుతోనూ నిబంధన చేసి ఉన్నాను. అతడు 40 రేయింబగళ్ళు యెహోవాతో కూడా అక్కడ ఉండెను. అతడు భోజనం చేయలేదు, నీళ్లు త్రాగలేదు. అంతలో ఆయన ఆ నిబంధన వాక్యములను అనగా 10 ఆజ్ఞలను ఆ పలకల మీద వ్రాసెను. మోషే సీనాయి కొండ దిగుచుండగా శాసనములు గల ఆ 2 పలకలు మోషే చేతిలో ఉండెను. అతడు ఆ కొండ దిగుచుండగా ఆయన అతనితో మాట్లాడుచున్నప్పుడు తన ముఖచర్మము ప్రకాశించిన సంగతి మోషేకు తెలిసి ఉండలేదు. అహరోనును ఇశ్రాయేలందరూ మోషేని చూచినప్పుడు అతని ముఖచర్మము ప్రకాశించెను కనుక వారు అతని సమీపింప వెరచిరి. మోషే వారిని పిలిచినప్పుడు అహరోనును సమాజ ప్రధానులందరూ అతని యొద్దకు తిరిగి వచ్చిరి. మోషే వారితో మాట్లాడెను. అటు తర్వాత ఇశ్రాయేలందరూ సమీపింపగా సీనాయి కొండ మీద యెహోవా తనతో చెప్పినది యావత్తును అతడు వారికి ఆజ్ఞాపించెను. మోషే వారితో ఆ మాటలు చెప్పుట చాలించి తన ముఖము మీద ముసుగు వేసుకొనెను. అయినను మోషే యెహోవాతో మాట్లాడుటకు ఆయన సన్నిధిని ప్రవేశించినది మొదలుకొని అతడు వెలుపలికి వచ్చే వరకు ఆ ముసుగు తీసివేసెను. అతడు వెలుపలికి వచ్చి తనకు ఆజ్ఞాపింపబడిన దానిని ఇశ్రాయేలుతో చెప్పాను. మోషే ముఖచర్మము ప్రకాశింపగా ఇశ్రాయేలీయులు మోషే ముఖమును చూచిరి. మోషే ఆయనతో మాట్లాడుటకు లోపలికి వెళ్ళే వరకు తన ముఖము మీద ముసుగు వేసుకొనెను. నిర్గమకాండం 35వ అధ్యాయము. మోషే ఇశ్రాయేలు సర్వసమాజమును పోగుచేసి, మీరు చేయునట్లు యెహోవా ఆజ్ఞాపించిన విధులేవనగా 6 దినములు పని చేయవలెను. 7వది మీకు పరిశుద్ధ దినము, అది యెహోవాకు విశ్రాంతి దినము. దానిలో పనిచేయు ప్రతివాడును మరణశిక్ష నొందును. విశ్రాంతి దినమున మీరు మీ ఇండ్లలో ఎక్కడనను అగ్ని రాజపెట్టకూడదని వారితో చెప్పెను. మరియు మోషే ఇశ్రాయేలైన సర్వ సమాజముతో ఇట్లనెను, యెహోవా ఆజ్ఞాపించినదేమనగా మీరు మీలో నుండి యెహోవాకు అర్పణము పోగు చేయడి. ఎట్లనగా బుద్ధి పుట్టిన ప్రతివాడు యెహోవా సేవ నిమిత్తము బంగారు, వెండి, ఇత్తడి, నీలధూమ్ర రక్త వర్ణములు, సన్ననార మేక వెంట్రుకలు, ఎర్రరంగు వేసిన పొట్టేళ్ల తోలు, సముద్రవత్సల తోలు, తుమ్మకర్ర, ప్రదీపమునకు తైలము, అభిషేక తైలమును, పరిమళ ద్రవ్య ధూపమునకును, సుగంధ సంభారములు, ఏఫోదుకును, పతకమునకును, లేత పచ్చలను, చెక్కు రత్నములను తీసుకొని రావలెను. మరియు వివేక హృదయులందరూ వచ్చి యెహోవా ఆజ్ఞాపించినవన్నీ చేయవలెను. అవేవనగా మందిరము, దాని గుడారము, దాని పైకప్పు, దాని కొలుకులు, దాని పలకలు, దాని అడ్డకర్రలు, దాని స్తంభములు, దాని దిమ్మలు, మందసము, దాని మూతకర్రలు, కర్ణాపీఠము, కప్పుతెర, బల్ల, దాని మూతకర్రలు, దాని ఉపకరణములన్నీయు, సన్నిధి రొట్టెలు, వెలుగు కొరకు దీపవృక్షము, దాని ఉపకరణములు, దాని ప్రదీపములు, దీపములకు తైలము, ధూపవేదిక, దాని మూతకర్రలు, అభిషేక తైలము, పరిమళ ద్రవ్య సంభారము, మందిర ద్వారమునకు తెర, దహనబలి పీఠము, దానికి కలిగిన ఇత్తడి జల్లెడ, దాని మూతకర్రలు, దాని ఉపకరణములన్నీయు, గంగాళము, దాని పీట, ఆవరణపు తెరలు, దాని స్తంభములు, వాటి దిమ్మలు, ఆవరణ ద్వారమునకు తెర, మందిరమునకు మేకులు, ఆవరణమునకు మేకులు, వాటికి త్రాళ్ళు, పరిశుద్ధ స్థలంలో సేవ చేయుటకు సేవా వస్త్రములు అనగా యాజకుడైన అహరోనునకు ప్రతిష్ఠిత వస్త్రములు, యాజకులగునట్లు అతని కుమారులకును వస్త్రములు అన్యవే అనెను. ఇశ్రాయేలీయుల సమాజమంతయు మోషే ఎదుట నుండి వెడలిపోయెను. తర్వాత ఎవని హృదయము వాని రేపెనో, ఎవని మనసు వాణ్ణి ప్రేరేపించెనో వారందరూ వచ్చి ప్రత్యక్షపు గుడారము యొక్క పని కొరకును, దాని సమస్త సేవ కొరకును, ప్రతిష్ఠిత వస్త్రముల కొరకును యెహోవాకు అర్పణను తెచ్చిరి. స్త్రీలు గాని పురుషులు గాని ఎవరెవరి హృదయములు వారిని ప్రేరేపించెనో వారందరూ యెహోవాకు బంగారు అర్పించిన ప్రతివాడును ముక్కరలను, పోగులను, ఉంగరములను, తావలములను, సమస్త విధములైన బంగారు వస్తువులను తెచ్చిరి. మరియు నీలధూమ్ర రక్తవర్ణములు, సన్ననార, మేక వెంట్రుకలు, ఎర్రరంగు వేసిన పొట్టేళ్ల తోలు, సముద్రవత్సల తోళ్ళు, వీటిలో ఏవి ఎవరి యొద్ద నుండునో వారు వాటిని తెచ్చిరి. వెండి గాని ఇత్తడి గాని ప్రతిష్ఠించిన ప్రతివాడును యెహోవాకు ఆ అర్పణము తెచ్చెను. ఆ సేవలో ఏ పనినైకైనను వచ్చు తుమ్మకర్ర ఎవని యొద్ద నుండునో వాడు దాన్ని తెచ్చెను. మరియు
వివేక హృదయము గల స్త్రీలందరూ తమ చేతులతో వడికి తాము వడికిన నీల ధూమ్ర రక్తవర్ణము గల నూలును సన్ననార నూలును తెచ్చిరి. ఏ స్త్రీలు జ్ఞాన హృదయము కలవారే ప్రేరేపింపబడిరో వారందరూ మేక వెంట్రుకలను వడికిరి. ప్రధానులు ఏఫోదుకును పతకమునకును చెక్కు రత్నములను లేత పచ్చలను సుగంధ ద్రవ్యమును దీపమునకును అభిషేక తైలమునకును పరిమళ ధూపమునకును తైలమును తెచ్చిరి. మోషే చేయవలెనని యెహోవా ఆజ్ఞాపించిన పనులన్నిటి కొరకు ఇశ్రాయేలులో పురుషులేమి స్త్రీలేమి తెచ్చుటకు ఎవరి హృదయంలో వారిని ప్రేరేపించినో వారందరూ మనఃపూర్వకంగా యెహోవాకు అర్పణములు తెచ్చిరి. మరియు మోషే ఇశ్రాయేలుతో ఇట్లా నేను చూడుడి, యెహోవా ఊరు కుమారుడును హూరు మనవడునైన బెసలేలును పేరు పెట్టి పిలిచి విచిత్రమైన పనులను కల్పించుటకును బంగారుతోనూ వెండితోనూ ఇత్తడితోనూ పనిచేయుటకును రత్నములను సానబెట్టి పొదుగుటకును చెక్కుటకును విచిత్రమైన పనులన్నిటినీ చేయుటకును వారికి ప్రజ్ఞా వివేక జ్ఞానములు కలుగునట్లు దేవుని ఆత్మతో వారిని నింపి ఉన్నాడు. అతడును దాను గోత్రికుడును అహిసామాకు కుమారుడునైన అహోలియాబును ఇతరులకు నేర్పినట్లు వారికి బుద్ధి పుట్టించెను. చెక్కువాడేమి చిత్రకారుడేమి నీలధూమ్ర రక్తవర్ణములతోనూ సన్ననారతోనూ బూటా పని చేయువాడేమి నేతగాడేమి చేయు సమస్త విధములైన పనులు అనగా ఏ పని అయినను చేయువారి యొక్కయు విచిత్రమైన పని కల్పించువారి యొక్కయు పనులను చేయునట్లు ఆయన వారి హృదయములను జ్ఞానముతో నింపి ఉన్నాడు. నిర్గమాకాండం 36వ అధ్యాయము. పరిశుద్ధ స్థలం యొక్క సేవ నిమిత్తము ప్రతి విధమైన పని చేయ తెలుసుకొనుటకై యెహోవా ఎవరికిని ప్రజ్ఞా వివేకములు కలగజేసెనో అట్టి బెసలేలును అహోలియాబును మొదలైన ప్రజ్ఞావంతులందరూ యెహోవా ఆజ్ఞాపించిన అంతటి చొప్పున చేయుదురు అనెను. బెసలేలును అహోలియాబును యెహోవా ఎవని హృదయంలో ప్రజ్ఞ పుట్టించెనో ఆ పని చేయుటకు ఎవని హృదయము వాని రేపెనో వారినందరినీ మోషే పిలిపించెను. ఆ పని చేయుటకే వారి పరిశుద్ధ స్థలం యొక్క సేవ కొరకు ఇశ్రాయేలీయులు తెచ్చిన అర్పణములన్నిటినీ మోషే యొద్ద నుండి తీసుకొనిరి. అయినను ఇశ్రాయేలీయులు ఇంకా ప్రతి ఉదయమున మనఃపూర్వకంగా అర్పణములను అతని యొద్దకు తెచ్చుచుండిరి. అప్పుడు పరిశుద్ధ స్థల సంబంధమైన పని అంతయు చేయు ప్రజ్ఞావంతులందరిలో ప్రతివాడు తాను చేయు పని విడిచివచ్చి మోషేతో చేయవలెనని యెహోవా ఆజ్ఞాపించిన పని విషయమైన సేవ కొరకు ప్రజలు కావలసిన దానికంటే బహు విస్తారం తీసుకొని వచ్చుచున్నారని చెప్పగా మోషే పరిశుద్ధ స్థలమునకు ఏ పురుషుడైనను ఏ స్త్రీ అయినను ఇక మీదట ఏ అర్పణనైనను తేవద్దని ఆజ్ఞాపించాను కనుక పాలెం మందంతటా ఆ మాట చాటించిరి. ఆ పని అంతయు చేయనట్లు దాని కొరకు వారు తెచ్చిన సామాగ్రి చాలినది, అది అత్యధికమైనది కనుక ప్రజలు తీసుకొని వచ్చుట మానిరి. ఆ పని చేసిన వారిలో ప్రజ్ఞగల ప్రతివాడును మందిరమును 10 తెరలతో చేసెను. అతడు వాటిని నీల ధూమ్ర రక్తవర్ణములు గల పేనిన సన్ననారతో చిత్రకారుని పని అయిన కెరూబులు గల వాటినిగా చేశాను. ప్రతి తెర పొడుగు 28 మూరలు, ప్రతి తెర వెడల్పు 4 మూరలు. ఆ తెరలన్నిటి కొలత ఒక్కటే. 5 తెరలను ఒకదానితో ఒకటి కూర్చెను, మిగిలిన 5 తెరలను ఒకదానితో ఒకటి కూర్చెను. మొదటి కూర్పు చివరనున్న తెర అంచున నీలి నూలుతో కొలుకులను చేశాను. రెండవ కూర్పున వెలుపటి తెర అంచున అట్లు చేశాను. ఒక తెరలో 10 కొలుకులను చేశాను. రెండవ కూర్పునున్న తెర అంచున 10 కొలుకులను చేశాను. ఈ కొలుకులు ఒకదానితో ఒకటి సరిగా నుండెను. మరియు అతడు 10 బంగారు గుండీలను చేసి ఆ గుండీల చేత ఆ తెరలను ఒకదానితో ఒకటి కూర్పగా అది ఒక మందిరముగా ఉండెను. మరియు మందిరము మీద గుడారముగా మేక వెంట్రుకలతో తెరలను చేశాను. వాటిని 11 తెరలుగా చేశాను. ప్రతి తెర పొడుగు 30 మూరలు, ప్రతి తెర వెడల్పు 4 మూరలు. ఆ 11 తెరల కొలత ఒక్కటే. 5 తెరలను ఒకటిగాను 6 తెరలను ఒకటిగాను కూర్చెను. మొదటి కూర్పునందలి వెలుపటి తెర అంచున 10 కొలుకులను చేశాను. మరియు రెండవ కూర్పునందలి వెలుపటి తెర అంచున 10 కొలుకులను చేశాను. ఆ గుడారము ఒక్కటిగా నుండునట్లు దాన్ని కూర్చుటకు 10 ఇత్తడి గుండీలను చేశాను. మరియు ఎర్రరంగు వేసిన పొట్టేళ్ల తోలతో గుడారము కొరకు కప్పును, దానికి మీదుగా సముద్రవత్సల తోలతో పైకప్పును చేశాను. మరియు అతడు మందిరమునకు తుమ్మకర్రతో నిలువు పలకలను చేశాను. పలక పొడుగు 10 మూరలు, పలక వెడల్పు 1.5 మూరలు. ప్రతి పలకకు ఒకదానికొకటి సమదూరము గల కుసులు 2 ఉండెను. అట్లు మందిరం యొక్క పలకలన్నిటికీ చేశాను. కుడివైపున అనగా దక్షిణ దిక్కున 20 పలకలుండునట్లు మందిరమునకు పలకలు చేశాను.
ఒక్కొక్క పలక కింద దాని 2 కుసులకు 2 దిమ్మలను, ఆ 20 పలకల క్రింద 40 వెండి దిమ్మలను చేసెను. మందిరం యొక్క 2 ప్రక్కకు అనగా ఉత్తర దిక్కున 20 పలకలను, వాటి 40 వెండి దిమ్మలను, అనగా ఒక్కొక్క పలక కింద 2 దిమ్మలను, ఒక పలక క్రింద 2 దిమ్మలను చేసెను. పడమటి దిక్కున మందిరం యొక్క వెనుక ప్రక్కను 6 పలకలు చేసెను. వెనుక ప్రక్కను మందిరం యొక్క మూలలకు 2 పలకలను చేసెను. అవి అడుగున కూర్చబడి మొదటి ఉంగరము దాకా ఒకదానితో ఒకటి శిఖరమున కూర్చబడినవి. అట్లు 2 మూలలలో ఆ 2 పలకలు చేసెను. 8 పలకలుండెను. వాటి వెండి దిమ్మలు 16 దిమ్మలు. ప్రతి పలక కింద 2 దిమ్మలుండెను. మరియు అతడు తుమ్మకర్రతో అడ్డకర్రలను చేసెను. మందిరం యొక్క ఒక పక్క పలకకు 5 అడ్డకర్రలను, మందిరం యొక్క రెండో ప్రక్క పలకలకు 5 అడ్డకర్రలను, పడమటి వైపున మందిరం యొక్క వెనుక పక్క పలకలకు 5 అడ్డకర్రలను చేసెను. పలకల మధ్య నుండి నడిమి అడ్డకర్రను ఈ కొన నుండి ఆ కొన వరకు చేరి ఉండ చేసెను. ఆ పలకలకు బంగారు రేకులు పొదిగించి వాటి అడ్డకర్రలుండు వాటి ఉంగరములను బంగారుతో చేసి అడ్డకర్రలకు బంగారు రేకులు పొదిగించెను. మరియు అతడు నీలధూమ్ర రక్తవర్ణములు గల అడ్డతెరను పేనిన సన్ననారతో చేసెను. చిత్రకారుని పని అయిన కెరూబులు గల దానిగా దాన్ని చేసెను. దాని కొరకు తుమ్మకర్రతో 4 స్తంభములను చేసి వాటికి బంగారు రేకులను పొదిగించెను. వాటి వంకులు బంగారవి. వాటి కొరకు 4 వెండి దిమ్మలను పోతపోసెను. మరియు అతడు గుడారపు ద్వారము కొరకు నీలధూమ్ర రక్తవర్ణము గల పేనిన సన్ననారతో బూటా పని అయిన అడ్డతెరను చేసెను. దాని 5 స్తంభములను వాటి దిమ్మలను చేసి వాటి బోదెలకును వాటి పెండెబద్దలకును బంగారు రేకులను పొదిగించెను. వాటి 5 దిమ్మలు ఇత్తడివి. ఇది ఈరోజు భాగం అండి. ప్రైజ్ ది లార్డ్.